హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసి గోల్డ్ షాపింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. అది అత్తమ్మకు గాజులు తీసుకోవాలి అని అయితే అనుకున్నామండి. సో ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ లాస్ట్ వీడియో మీరు చూసుండొచ్చు, భీమాలో జ్యువెలరీ షాపింగ్ అని ఒక వీడియో చేశాను చూడండి. అందులో ఆల్మోస్ట్ మేము కొంచెం గోల్డ్ అయితే పర్చేస్ చేసాము. ఆఫర్స్ ఉన్నాయి, సో మాకు కావాల్సింది తీసుకున్నాము. ఆ వీడియో చూడని వాళ్ళు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ అప్పుడు అత్తమ్మకు బ్యాంగిల్స్ కూడా చూసాము, కాకపోతే అక్కడ సాలిడ్గా లేవన్నమాట. ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్స్ 13 గ్రామ్స్ ఇలా ఉన్నాయి. సో వేరే ఎక్కడైనా చూద్దాంలే అని వచ్చేసాము. సో ఈరోజు అయితే మళ్ళీ వెళ్తున్నాము. అండ్ మేమైతే షాప్కి వచ్చేసామండి. అక్కడ ఫస్ట్ కొంచెం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, లేటెస్ట్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చూపించి తర్వాత బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇది చూడండి, చోకర్. ఇది చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు చూపిస్తున్న డిజైన్స్ కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. సో చూపిస్తున్నవన్నీ చాలా యూనిక్గా ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చినవి చూపిస్తున్నాను. పర్టికులర్గా నేను చూస్ చేసుకొని బాగున్నవి మాత్రం తీయించి వాటిని మాత్రం వీడియో చేసి పెట్టాను. అందులో ఈ చోకర్ బాగా నచ్చింది. అండ్ ఇది చూడండి, ఇది కూడా 2 సైడ్స్ పికాక్ వచ్చింది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అటు సైడ్ ఇటు సైడ్ మామిడి పిందెలు లేకపోతే గవ్వలు అంటారు కదా, సో అలా వచ్చింది. ఇది ఫుల్ సెట్ ఇదన్నమాట. లాంగ్ హార, దానిపైకి ఒక షార్ట్ హార కూడా ఉంది. అండ్ ఇందులో నాకు పైనది అంతగా నచ్చలేదండి, బట్ కిందది చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ మీకు 52 గ్రామ్స్ అయితే ఉందండి. ఫుల్ నక్షి వర్క్ అన్నమాట. అండ్ దానికి బ్లాక్ యాంటిక్ అని చెప్తారు కదండి, సో ఆ బ్లాక్ యాంటిక్ అనేది వేశారు. సో ఇప్పుడైతే ట్రెండ్గా ఇలా బ్లాక్ యాంటికే నడుస్తుంది. అండ్ ఇది ఇంకొక సెట్ అన్నమాట. అయితే ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు, బట్ సెంటర్లో ఉంది చూడండి, అది కొంచెం బాగుంది అనిపించింది పీస్ వచ్చేసి. అండ్ ఈ పీస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇవన్నీ నేను వేసుకొని కూడా చూశాను. ఇవి బుట్టలు, 2 బుట్టలు 18 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ డిజైన్ చూసారా, ఇది కూడా యూనిక్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నక్షి వర్క్ అండి, కాకపోతే నార్మల్ కలర్ ఉందన్నమాట, గోల్డ్ కలర్లోనే ఉంది. బ్లాక్ యాంటిక్, రెడ్ యాంటిక్ ఇలాంటిది ఏది వాడలేదు. అండ్ ఇది మాత్రం నేను నెక్కి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. సో చూస్తున్నారు కదా, ఇది మీకు అరౌండ్ 42 గ్రామ్స్ అలా ఉందండి. సెంటర్ది మాత్రం బుట్టలు వదిలేసి ఓన్లీ నెక్లెస్ మాత్రం అలా ఉంది. అండ్ ఇది ఒక సింపుల్ పీస్ అండి. ఇది తక్కువ గ్రామ్స్లోనే ఉంది, బట్ నాకైతే అంతగా నచ్చలేదు. ఆల్మోస్ట్ ఇది 29 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఒక డిజైనర్ పీస్ అయితే చూసానండి, చాలా అంటే చాలా బాగుండింది ఆ డిజైనర్ పీస్. లైక్ ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ చేస్తారు కదండి, పూజా హెగ్డే, రష్మిక ఇలాంటి వాళ్ళు డిజైనర్ పీసెస్ వేసుకొని క్యాటలాగ్లో అంతా కనిపిస్తారు కదా, అలాంటి పీస్ ఒకటి చూశాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఫినిషింగ్ కింద ఉన్న హార చాలా బాగుంది అనిపించింది నాకు. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది. ఇది మీకు అరౌండ్ 51 గ్రామ్స్ ఉందండి కింద ఉన్న హార. అది గ్రాస్ వెయిట్ అన్నమాట. అందులో మనకు రూబీ, ఎమరాల్డ్స్ అంతా మిక్స్ అయి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి మీకు ఇంకా కొంచెం తక్కువకే వస్తుంది. అండ్ ఇది ఇంకొక సెట్, ఇది కూడా బాగుంది అనిపించింది. అండ్ దీన్ని కూడా నేను నెక్కి పెట్టుకొని ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నక్షి వర్క్ అనేది కొంచెం ట్రెండీగా పారుతుంది కదండి. అండ్ భీమాలో నాకు తెలిసి ఇన్ కేస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి డిజైన్స్ అని చెప్పేసి. అయితే భీమాలో నాకు
వేస్టేజ్ అండ్ మేకింగ్ అనేది ఎక్కువ అనిపించిందండి. ఇప్పుడు నక్షి డిజైన్స్కి అంతా ఆల్మోస్ట్ 24-25% వేస్తారు. సో నాకైతే భీమాలో డిజైన్స్ బాగుంటాయి. మనం స్కీమ్ పే చేసుకుంటూ తీసుకుంటే బెనిఫిట్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మనం 24-25% అంటే పర్ గ్రామ్ మనకు ఎక్కువ అవుతుంది కదండి. సో అందుకే నాకైతే స్కీమ్ బేస్లో తీసుకోవాలి అని అయితే అనిపించింది. సో నెక్కి అయితే ఇది ఇలా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ 30-40 గ్రామ్స్ లోపు ఉన్నాయండి. అండ్ డిజైనర్ పీస్ చెప్పాను కదా, అది ఇప్పుడు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, సెంటర్లో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఆల్మోస్ట్ ఇది కమ్మలు తర్వాత సెంటర్లో ఉన్న నెక్లెస్ రెండు కలిపి 52 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది 41 గ్రామ్ ఉంది సెంటర్లో ఉన్నది. అండ్ దీనికి ఎస్టిమేషన్ కూడా వేయించాము. ఎస్టిమేషన్లో ఆల్మోస్ట్ 52 గ్రామ్స్ ఉంది టోటల్గా కమ్మలు తర్వాత నెక్లెస్. సో అంతా కలిపి 3,80,000 సంథింగ్ వచ్చిందండి. ఇందులో ఆల్మోస్ట్ 80,000 మేకింగ్ ఛార్జెసే వేశారు. అంటే పర్ గ్రామ్ 26% వేశారన్నమాట. నాకు ఎక్కువ అనిపించింది. సో 80,000 మనం ఇలా లాస్ చేసుకోవడానికన్నా స్కీమ్ వేసి 11 మంత్స్ పే చేసి తీసుకుంటే మనకు ఆ 80,000 బెనిఫిట్ అనిపించింది. బట్ పీస్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఇప్పుడు బ్రైడ్స్ ఉంటారు కదండి, వాళ్ళకు లైక్ ఎంగేజ్మెంట్ ఇలాంటి టైంలో లెహెంగా లేకపోతే డిజైనర్ ఫ్రాక్స్ వేసుకుంటారు కదా, లాంగ్ ఫ్రాక్స్, దానిపైకి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. మీకు ఈ పీస్ ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ చేయండి. బట్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే సెంటర్లో ఉన్న లాకెట్ పక్కలో ఉన్నాయి చూడండి గోల్డ్ బాల్స్, అది నాకు కొంచెం ఎలా అనిపించిందంటే వ్యాక్స్ బాల్స్లా అనిపించింది. అండ్ ఇది కుందన్ అన్నమాట, సెంటర్లో ఉంది చూడండి ఆ పార్ట్ కుందన్ అన్నమాట. కుందన్ మనం ఆల్మోస్ట్ ఏది చూసినా మనకు గ్రామ్స్ వచ్చేసి ఎక్కువ అండి. ఎందుకంటే మనం కుందన్ జ్యువెలరీ తీసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ గోల్డ్ షీట్ అనేది కవర్ చేస్తారు. సో అందుకే మనకు ఎక్కువ గ్రామ్స్ అయితే పడుతుంది. సో బ్లాక్ యాంటిక్తో వచ్చింది కుందన్ జ్యువెలరీ ఇది. సో బాగుంది అనిపించింది నాకైతే. అండ్ అక్కడున్న ఇంకొన్ని నాకు ఇష్టమైన హారాస్ అయితే ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పటికి నేను చూపించిన హారాస్లో మీకు ఏది నచ్చింది అని అయితే చెప్పండి. అండ్ ఆ కాసుల హార చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంది. యూ షేప్లో వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఫైనల్గా అత్తమ్మకి గాజులు చూడడానికైతే స్టార్ట్ చేసేసాము. ఇది 2 బ్యాంగిల్స్ 32 గ్రామ్స్ ఉన్నాయండి. అంటే ఈచ్ బ్యాంగిల్ 16 గ్రామ్స్ ఉన్నాయి. మాకైతే ఒక 19-20 గ్రామ్స్లో కావాలి అని చెప్పాము. సో వాళ్ళైతే ఇలా పీసెస్ ఇచ్చేశారు. ఇది ఫుల్ బ్యాంగిల్ కాదండి, జస్ట్ ఆ పీసెస్ ఉంటాయి, దానిపైన మనకి ఎలాంటి డిజైన్ కావాలి ఏంటి అని ఇలా ఇస్తారు. మనం సెలెక్ట్ చేసి చెప్పాలన్నమాట వాళ్ళకి ఏ డిజైన్ కావాలి అని చెప్పి. మేమైతే అత్తమ్మకు ఆల్మోస్ట్ ఒక 65 అవుతుందండి ఏజ్. సో అందుకే ఇలాంటివి చూస్తున్నాము, అత్తమ్మకు సరిపోతుందని. అండ్ ఇది చూస్తున్నారు కదా నక్షి, ఇది కూడా బాగుంది అనిపించింది. అక్కడున్న ఒక 30-40 ఇయర్స్ 45 ఇయర్స్ వాళ్ళకి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో డిజైన్స్ అన్నీ బాగున్నాయండి. మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మేము అత్తమ్మకు బ్యాంగిల్ అయితే సెలెక్ట్ చేసి చెప్పాము, ఈ బ్యాంగిల్ కావాలి, ఈచ్ బ్యాంగిల్ 19-20 గ్రామ్స్లో కావాలి అని చెప్పాము. బికాస్ డైలీ యూజ్కి వాడాలనుకుంటున్నాం కదా, సో కొంచెం గట్టిగా ఉండాలి, సాలిడ్గా ఉండాలి, అందుకే 20 గ్రామ్స్కి చెప్పాము ఈచ్ బ్యాంగిల్. అంటే 2 బ్యాంగిల్స్ 4 ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్ అంటే 2 బ్యాంగిల్ మనకు 40 గ్రామ్స్ అవుతుంది కదా, సో 5 సవరన్ అవుతుంది. సో అక్కడున్న కొంచెం బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది 22 గ్రామ్స్ ఉందండి. బోత్ బ్యాంగిల్స్ 22 గ్రామ్స్ అయితే ఉంది.
సో కలెక్షన్స్ అయితే బాగున్నాయండి. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంతకు ముందు ఒక గోల్డ్ వ్లాగ్ అయితే వేశాను కదా, భీమాలో జ్యువెలరీ షాపింగ్ అని చెప్పేసి. అది నేను ఆఫర్లో తీసుకున్నాను. అందులో గోల్డ్ అనేది ఆల్మోస్ట్ మేము ఒక 8 lakhs అయ్యేంత పర్చేస్ చేశాము. ఇంకా ఎక్కువే అయ్యిందిలేండి. సో అందుకు మాకు ఆఫర్స్ అయితే అప్లికేబుల్ అయ్యింది. సో ఆ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళైతే మీరు, నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే మీకు పెడతాను, చూడొచ్చు. లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. సో చూడండి, కలెక్షన్స్ అందులో కూడా ఉన్నాయి. అండ్ నేనైతే అందులో ఒక డైమండ్ బ్లాక్ బీడ్స్, తర్వాత అత్తమ్మకు, తర్వాత నాకు ఒక బ్రేస్లెట్, ఇలాంటివన్నీ తీసుకున్నాను. ఇవైతే లైక్ రోడియం సంథింగ్ చెప్తారు కదండి, సో ఆ బ్యాంగిల్. బట్ ఈచ్ బ్యాంగిల్ 9 grams అలా ఉన్నాయండి. బట్ టూ థిన్గా ఉంది అనిపించింది నాకు. సో ఆల్మోస్ట్ ఈరోజు మేము చూసిన కలెక్షన్స్లో నక్షి పీసెస్ అయితే ఒక 2 చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకు ఎక్కువ డిజైన్స్ ఉన్న చోట మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ వేస్తారు. సో అలాంటి చోట మనం స్కీమ్ పే చేసుకుంటూ తీసుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒక హారా చూసాము అంటే ఆల్మోస్ట్ ఒక 11 months డిలే అవుతుంది మనం తీసుకోవడం. స్కీమ్ పే చేస్తామంటే 11 months పే చేయాలి కదా, సో 11 months డిలే అవుతుంది. అయితే అవ్వనివ్వండి. ఏంటంటే మనకు ఒక 80,000 90,000 మేకింగ్లో మనకు బెనిఫిట్ ఉంది అంటే, సో 11 months ఆగినే తీసుకోండి. స్కీమ్ కొంచెం కొంచెంగా అమౌంట్ వేసి స్కీమ్ కట్టుకుంటూ తీసుకుంటే బెనిఫిట్ అన్నమాట. ఇప్పుడు చాలామంది తీసుకొని వచ్చేస్తారు అండ్ అగైన్ దాన్ని లాకర్లోనే పెడతారు. అంటే మేకింగ్ వేస్టేజ్ అండ్ గ్రామ్స్ ఆ రోజు ఎంత ఉందో అంత వేసి తీసుకొని వచ్చేసి అగైన్ తీసుకువెళ్ళి లాకర్లోనే పెడతారు. సో దానికన్నా ఇలా మనం కొంచెం డిలే అవుతే అవ్వని అని చెప్పి 11 months ఇలా పే చేసుకుంటూ తీసుకుంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఈ బ్యాంగిల్ కలెక్షన్ నచ్చింది అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు జస్ట్ ఒక 5 grams ఒక చోకర్ అయితే చూపిస్తాను. అండ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. అంటే ఒక మినీ చోకర్ అని చెప్పొచ్చు, దట్ టు ఇన్ 5 grams అండి. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను, వేసుకొని కూడా చూపిస్తాను. ఫినిషింగ్ అయితే డాలర్ ఫినిషింగ్, ఆ సెంటర్ పార్ట్ చాలా బాగుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ పీస్ అన్నమాట ఇది. చూస్తున్నారా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేసుకుంటే కూడా మనం ఆల్మోస్ట్ చూడండి ఇలా కూడా వియర్ చేసుకోవచ్చు, లేదు అంటే చోకర్లా కూడా వియర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు నేను చూసిన అన్ని కలెక్షన్స్లో నాకు చాలా ఇష్టమైందంటే నేను చూపించాను కదండి డిజైనర్ పీస్, అది. సో అదైతే నాకు మైండ్లోనే ఉంది, తీసుకోవాలి, చాలా బాగుంది అని. సో అందుకే భీమాలో స్కీమ్ పే చేద్దామని కూడా అనుకుంటున్నాను. బికాస్ మనకు ఒక 80,000 మనకు బెనిఫిట్ ఉంది అంటే స్కీమ్ పే చేసే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ డిజైనర్ పీస్ ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.